రాజాసాబ్ అసలు వస్తుందా లేదా డిసెంబర్లో? మొత్తానికైతే రాజాసాబ్ మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది 100% మరికొద్ది రోజుల్లో మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో ప్రూఫ్ ఏంటంటే మనకైతే అప్పట్లో సంజయ్ దత్ బర్త్డే అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అందులో కింద మెన్షన్ చేశారు December 5th మరి రాజాసాబ్ వస్తుంది అని మెన్షన్ చేశారు, December 5 అని. మరి నిన్న మనకు మాలవిక మోహన్ బర్త్డే జరిగింది. మరి December 5th అని ఆ పోస్టర్లో అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కనీసం ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా పెట్టలేదు, వరల్డ్ వైడ్ రిలీజింగ్ ఆన్ December 5th అని. అది తీసేశారు, ఇది తీసేశారు. సో దీన్ని బట్టి చూస్తే రాజాసాబ్ సినిమా సంక్రాంతి January 9th పోస్ట్పోన్ అయిందని మనకైతే ఇప్పుడైతే తెలుస్తుంది. సో డిసెంబర్లో అఖండ అయితే ఉంది. ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్న అఖండ డిసెంబర్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ క్లాష్ జరుగుతుంది కాబట్టి సో డిసెంబర్లో ఉన్న రాజాసాబ్ అయితే మనకైతే ఇప్పుడు జనవరిలో రాబోతుంది. ఇప్పుడు ఓజీ అండ్ అఖండ క్లాష్ అయితే జరగబోతున్నాయి. సో ఈ క్లాష్ ఎందుక అని సో ఇద్దరికైతే సోలో రిలీజులు కావాలి. సో ఓజీకి సోలో రిలీజ్ కావాలంటే అఖండ పోస్ట్ పోన్ అవ్వాలి. ఇప్పుడు అఖండకి సోలో రిలీజ్ కావాలంటే రాజాసాబ్ పోస్ట్ పోన్ అవ్వాలి. ఇది మ్యాటర్. సో దీని కారణంగానే రాజాసాబ్ సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది. సో మరికొద్ది రోజుల్లో అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. ఇది 100% పక్కా, 100% ప్రూఫ్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.